హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకు పునఃస్వాగతం. ఎండాకాలం వెళ్ళిపోయిందండి, వానాకాలం వచ్చేసింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి సమయంలో చటుక్కున గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీ అనమాట. కాబట్టి వేడివేడి మిరపకాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇదిగోండి, ఫస్ట్ ఇలాగా బారుగా ఉండే మిరపకాయలు తీసుకోవాలన్నమాట. ఇవి కారం ఉండవండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే వీటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. కాటు పెట్టుకుంటే ఇదిగోండి, ఇందులో ఈ గింజ ఉంటుంది కదా, ఇదంతా తీసేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం వచ్చేసాయి. ఇలా దులిపేసుకోవచ్చు. ఇలాగేనండి. ఇలాగ తతిమావన్నీ ఇదే ప్రాసెస్లో అన్ని మిరపకాయలు ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, అన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ పిండి కలుపుకోవటానికి ఓ బౌల్ తీసుకోండి. తర్వాత 1.5 కప్పు శనగపిండి వేసేసుకోండి. ఇందులోకి 1 సగం కప్పు బియ్యపిండి, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి అండి, 1 టీ స్పూను ఉప్పు వేసి కొంచెం రవ్వంత మళ్ళీ వేయాలండి. 1 చిటికెడు సోడా ఉప్పు అండి. ఇది వేస్తే ఏంటంటే కరకరలాడతాయి, ఇది చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదా, ఇవన్నీ చక్కగా అన్నీ కలిసేటట్టు కలిపేయాలండి. ఫస్ట్ చూడండి, ఇగో ఇలాగా మొత్తం పిండి అంతా కలిసిపోయిందంటే, లేకపోతే ఒక దగ్గర ఉప్పు ఒక దగ్గర ఆ పొడి ఉండకుండా ఉంటుందన్నమాట. బియ్యపిండి శనగపిండి కలిసిపోయాయి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకుంటూ మనం దోసపిండిలాగా జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకుంటూ కలపాలి. ఉండ కట్టకుండా ఉండలాగా అవ్వకుండా చక్కగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసామంటే మళ్ళీ నీళ్లు జారు అయిపోద్ది. ఇదిగోండి, ఇలా ఉండలు కట్టకుండా బాగా కలపాలి. చూసుకుంటూ పోయాలి, ఒకటేసారి పోసేయకూడదు నీళ్లు. మనకి సరిపడగా మిరపకాయ మనం ముంచి పైకి వేసేటప్పుడు జారిపోకుండా ఉండాలన్నమాట. నేనైతే చక్కగా చేయి పెట్టి కలిపేసుకునేదాన్ని అండి. ఇప్పుడు వీడియోలు నీట్గా ఉండాలి అవన్నీ కదా, అందుకని కొంచెం ఇలాగా లేకపోతే చేయి పెట్టేసేసి చక్కగా ఇలా ఉండలు లేకుండా కలిపేసి వేసేదాన్ని. తీసేసానండి, గరిటె తీసేసాను. చేయి పెట్టి కలిపితేనే ఆ ఉండలు లేకుండా హాయిగా చక్కగా చేతితోటి కలిపేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక ఇది చక్కగా అయిందండి. కాకపోతే కాసింది 1-2 చెంచాలు నీళ్లు పడతాయి. ఉన్నంత కలిసిపోవాలని చెప్పేసి మళ్ళీ చేయి పెట్టాను నేను. కొన్ని నీళ్ళు పోస్తున్నాను. మరి గట్టిగా అయిందన్నమాట పిండి. సరిపోతాయండి. ఇప్పుడు ఇది బజ్జీ వేయటానికి, మిరపకాయ బజ్జీ వేయటానికి రెడీ అయిందనమాట పిండి. చూడండి, ఉండలు లేకుండా ఎంత బాగుందో. ఇదిగోండి, కట్ చేసి గింజలు తీసేసి మిరపకాయలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిలో కాస్త ఉప్పు రాయాలన్నమాట. ఎందుకంటే పిండిలో ఉప్పు ఉంటుంది కదా, పచ్చిమిరపకాయకి కూడా ఉప్పు తగులుతుంటే బాగుంటుందన్నమాట. పొయ్యి మీద పెనం పెట్టుకొని మిరపకాయ బజ్జీ వేస్తాం కదా మనం, అది మునిగే వరకు నూనె పోయాలన్నమాట. లేకపోతే సగం కాలి సగం కాలకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇలా ముంచుతానమాట. ఇలా ముంచి వేయాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా తిప్పే వేసుకోవాలండి. ఇటువైపు కూడా కాలాలి కదా పచ్చిమిరపకాయ. అదన్నమాట, ఇటువైపు కాలింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. కాలిపోయాయి, తీసేయచ్చు ఇంకా. ఇదిగోండి, సులువుగా ఇంట్లో చేసుకునే మిరపకాయ బజ్జీలు. సాయంత్రం వేళల్లో చేసుకుంటే బాగుంటుంది. అదే చినుకులు పడుతున్నప్పుడు చల్లగా ఉంటుంది కదా, అప్పుడు వేడివేడిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.